రంగారెడ్డి జిల్లా చాకలిగూడలోని పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా తన ఇంటిని కూల్చారంటూ ఎంపీడీఓకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తాను నివాసం ఉంటున్న ఇంటికి మరమ్మతులు చేస్తుండగా అన్యాయంగా పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామస్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయం చేయాలని బాధితుడు పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు కూల్చివేయడంతో తనకు ఆస్తి నష్టం జరిగిందన్నాడు. అనంతరం ఎంపీడీఓ సంధ్యకు వినతి పత్రం అందజేశారు. గతంలోనే మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్యచారి 2009లో ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చారని, అయినా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంటిని కూల్చివేసినందుకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఏం చేసిన నా జాగలో నాకు నా స్థలంలో నేను కట్టుకున్న ఇల్లును కావాలని చెప్పి ఊరోళ్ళు కూలగొట్టినారు. మీరు ఏం చేసినా చట్ట ప్రకారంగా మీరు నాకు న్యాయం చేయాలి. న్యాయం చేసి ఊరోళ్ళు నా మీద కక్ష కట్టి కూలగొట్టిండ్రు. వాళ్ళు ఎందుకు కక్ష కట్టినా నాకు తెలియదు. నేనేం వాళ్ళకి ఏం పాపం చేయలే, నేను ఏం అనలే, ఏం చేయలే. వాళ్ళు నన్ను కక్ష కట్టి ఈ పని చేసిండ్రు. కట్టిన ఇల్లును కూలగొట్టిండ్రు. ఫస్ట్ నాది కంపౌండ్ వాళ్ళ గోడ కూడా ఉండే, ఆ గోడ కూడా తీసేసారు. మొత్తం గోడ 2 బండ్లు నాకు ఉండే 2 బండ్లు కూడా తీసేసారు. ఆ 2 బండ్లకు రోడ్ కంటా అని చెప్పిండ్రు. ఆ రోడ్ కూడా లేదు. నాకు 11 గదాలు ఉంటుంది. ఇంకా దాన్ని 2 గదాల లోపలికే కట్టుకున్నా. 11 గదాలు ఇడిచిపెట్టి 2 గదాల లోపలికి కట్టుకుంటే ఊరోళ్ళు ఇట్లా చేసిండ్రు. ప్రకారంగా